ఒక అవును. ఆయన కోట్ ఒకటి ఉంటది ఫస్ట్ పేజ్‌లోనే. అవును. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్. దే డూ థింగ్స్ డిఫరెంట్‌లీ. డెఫినెట్‌లీ. ఉన్న అవును. వాటినే కొత్తగా అవును. చేస్తారాళ్ళు. సింపుల్ థింగ్ అండి. జంధ్యాల గారు రాసిన డైలాగుల్ని త్రివిక్రమ్ గారు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. అంటే హ్మ్. అప్పుడప్పుడు హ్మ్. తన 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 ఇన్‌ఫ్లూయెన్స్ కొత్తగా పుట్టే పదాలు కూడా ఉంటాయి. డైలాగ్స్ ఉండవని కాదు. అంతే కదా! అంటే కొత్తగా చెప్పడం అని ఉంటుంది. జంధ్యాల గారు ఒకప్పుడు తిరుపతి వెంకట గారు లేకపోతే ఇంకా ఎవరైనా ఈ రైటర్స్ రాసిన వాటి నుంచి సముద్రాలు గారు ఇలాంటి వాళ్ళు రాసిన దాని నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఉండొచ్చు. సో, కొత్త శూన్యం నుంచి ఏం ఆ! సృష్టించలేదు. 'సునీల్ జేమ్స్' సో, అది కూడా ఒక ఆర్టే గదండీ! ఒక అద్భుతమైన ఆర్ట్. ఇప్పుడు ఈజీ, ఈజీ అంతే కొంచెం. అది ఈజీ కానే కాదండి. అంటే నా దృష్టిలో కానే కాదు. ఎందుకంటే సినిమాగా చేయడం అందరూ ఈజీ అనుకుంటారు. కానీ అందులో ఉండేంత కష్టం ఇంకా ఎందులోను ఉండదు. అలాగే అలాగే ఒక వెబ్ సీరీస్ కథ రాయాలన్నా, డైలాగులు రాయాలన్నా ఈజీ కాదది. ఆ! దానికి అది ఈజీ తగ్గట్టు ఆ కాదులే. మీటర్‌కి తగ్గట్టు యాజ్ ఇట్ ఈజ్ పడాలి. యాజ్ ఇట్ ఈజ్ పడాలి. లెంత్ ఎక్కువైనా, తక్కువైనా కూడా అక్కడ అవ్వదు. మొనోటోనీగా చూస్తాం. మీరు చెప్పేది ఆ ఎమోషన్‌కి తగ్గట్టు కరెక్ట్‌గా పడగలగాలి. సో, మీ విషయంలో అయితే ఆ డైలాగ్స్ ప్రాపర్‌గా పడుతున్నాయి కాబట్టి అంత ఎలివేషన్ వచ్చింది. అవును. ఎందుకంటే నేను గమనించాను. పర్ఫెక్ట్ మీటర్‌లో పడుతూ ఉన్నాయి. సో, సరే అందులోంచి ఇన్‌స్పైర్ అయ్యారు. రాసారు. అంటే యాక్చువల్‌గా మీరు మీ వెబ్ సీరీస్‌లన్నీ చూస్తూ ఉంటే ఒక ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న సమస్యలు, ఆఫీస్‌లో ఉండే సమస్యలు ఇలాంటివన్నీ ఎక్కువుంటాయి కదా! ఆఫీస్‌లో అవును. వీడు సాలరీ ఇస్తేనే ఎక్కువ అన్నట్టు ఏవో ఉంటాయి కదండీ కొన్ని డైలాగులు చాలా చూసాం. అవును. అలాంటివి. అంటే ఆఫీస్ ట్రబుల్స్ ఏమైనా అనిపించారా? మీరు అయ్యబాబోయ్! ఇండస్ట్రీకి చాలా, రాకముందు? చాలా ఇండస్ట్రీకి రాకముందు? అనిపించింది సార్. ఎక్కడ పని చేసేవారు? షోరూమ్‌లో పనిచేసేవాడిని సార్. కార్ షోరూమ్‌లో పనిచేసేవాడిని. ఏంటి మార్కెటింగా? ఆ! సేల్సు ఆ! నేను ఆహ్, ఎవాల్యుయేటర్‌గా పనిచేశాను స్టార్టింగ్. హ్మ్. డెలివరీ అసిస్టెంట్ నుంచి హ్మ్. ఎవాల్యుయేటర్‌గా పనిచేశాను. కారు ఎక్స్చేంజ్ చేసేవాడిని. ఓకే. కారు కొనేవాడిని. హ్మ్. కొని కొత్త కారు వాళ్ళకిచ్చేవాడిని. ఓకే. అప్పుడు పనిచేసేవాడిని. ఆ! అప్పుడుండేది ఫ్రస్ట్రేషన్ అంత గట్టిగా ఉండేది. ఆ! ఇన్సెంటివ్‌లు ఇవ్వట్లేదని, ఆ! టైంకి సాలరీ పడట్లేదని, ఆ! ఇలా ఉంది. లీవ్‌లు ఇవ్వట్లేదని, ఆ! గుర్తింపు రావట్లేదని ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి సార్. అవును. అవునవును. అవును. అవును. ఎక్కడైనా మనిషి గుర్తింపు కోసం చచ్చిపోతారు సార్. హ్మ్. ఆఫీస్‌లో కూడా గుర్తింపే కావాలి. ఇండస్ట్రీకొచ్చినా గుర్తింపే కావాలి. అవును. అంటే తన పేరే ఒక గుర్తింపుగా మారడం అనేదే కదండీ కావాల్సింది. ఏ మనిషికైనా, ఏ పెద్ద మనిషికైనా. గుర్తింపు వేరు. ఆఫీస్‌లో చిన్న చిన్న వాటికి హ్మ్. చేసావమ్మా నువ్వు అని ఆ ఒక్క మాట కోసం ట్రై అప్రిషియేషన్. చేస్తారు. అప్రిషియేషన్ కోసం. ఒక ప్రశంస అనేది. హ్మ్. హ్మ్. దానికోసం పని చేస్తాం. హ్మ్. సాలరీ ఆఫ్‌కోర్స్ సాలరీ కోసం పని చేస్తాం. హ్మ్. సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది. ఇలా హ్మ్. ప్రశంసిస్తే. ఇంతకీ మీ వెబ్ సీరీస్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది కదా! ఇప్పటికైనా సాలరీలు ఇస్తున్నారా? నాకు అస్సలు సాఫ్ట్‌వేర్ టెర్మినాలజీ తెలీదు సార్. అస్సలు తెలీదు. కోడింగ్ ఏంటి నేను ముందు రోజు చూసుకొని ఆ! రాసుకొని ఎళ్తా. లేకపోతే అప్పటికప్పుడు ఎవరికైనా సాఫ్ట్‌వేర్ ఉంటే ఫోను అదే. చేసి, ఆ! బాబు దీన్నేమంటారు చెప్పవా ఒకసారి. కోడింగు, ఒక బగ్గు, బ టెర్మినాలజీ బ వర్డ్ ఒకటి బగ్ తీసుకొని అది తీయడం. అదే. అవును. పెట్టేసుకుంటాను. హ్మ్. నాకస్సలు సాఫ్ట్‌వేర్ టెర్మినాలజీ తెలీదు. ఓకే. యాక్చువల్‌గా మీరు ఫస్ట్ వెబ్ సీరీస్ 'మావిడాకులు' అన్నారు కదా! అవును. 'మావిడాకులు' కదా! అది బయటకొచ్చిన తర్వాత అనుకున్నంత వైరల్ అయిందా? లేకపోతే అవును. అవ్వలేదండి? అవును. హ్మ్. ఫస్ట్ 3 ఎపిసోడ్‌లు ఫ్లాప్ అండి. హ్మ్. ఆపేయమన్న తర్వాత కొన్ని కొన్ని రీల్స్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కట్ చేసి పెట్టా. హ్మ్. కట్ చేస్తే మరుసటి రోజుకి ట్రెండింగ్‌లోకెళ్ళిపోయాను నేను. ఓకే. అలా అలా పెద్ద హిట్ అయిపోయింది. చాలా పెద్ద అంటే హిట్. రీల్స్ అందులోవి కట్ చేసి పెట్టారా మీరు? హ్మ్. బేసిక్‌గా మావిడాకులు టైటిలే నెగెటివ్ అండి. హ్మ్. ఇప్పుడు మావిడాకులు అంటే మా విడాకులని పెట్టారు కదా! బేసిక్‌గా మా అది మా విడాకులు. విడాకులు టు ఆ! మావిడాకులు. ఒక అవును. మ్యాంగో లీవ్స్ ఉంటది కింద క్యాప్షన్. అవునవును. అవును. చూసాను. అదే మా విడాకుల నుంచి మావిడాకులుగా ఎలా మారింది వాళ్ళ కథ అంతా హ్మ్. పాయింట్. దాన్ని మా విడాకులు అని పెడితే 30+ వాళ్ళు చూసే టైటిల్ అది. అంటే అవును. అవును. పెళ్ళై విడిపోయిన వాళ్ళు చూసే టైటిల్ అది. అవును. అది రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయింది. కట్ చేసి పెట్టిన తర్వాత చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ చూసారన్నారు. ఆహా! అంటే హ్మ్. అంటే ఒక అమ్మాయి కోసం ఆరాటపడ్డం గాని, అబ్బాయి కోసం అమ్మాయి ఆరాటపడ్డం గాని చూసి చాలా మంది హ్మ్. ఆహ్, కనెక్ట్ అయ్యారు దాన్ని. హ్మ్. అండ్ చాలా జంటలు కలిసాయి. నాకు చాలా మెయిల్స్ వచ్చాయి నాకు. ఆహా! ఓహ్! "మీ సూపర్. సీరీస్ వల్ల మేము కలిసామండి. హ్మ్. చాలా బాగా చెప్పారన్న విషయం." అందులో డైలాగ్ ఉంటదండి. హ్మ్. అమ్మతోనో, నాన్నతోనో, అక్కతోనో, చెల్లితోనో, బంధువులతోనో గొడవలొస్తే కలిసిపోతాం. హ్మ్. ఒక్క భర్తతో గొడవొస్తే మాత్రం విడాకుల దాకా ఎళ్ళిపోతాం. ఈ చిన్న లాజిక్ ఇలా మిస్ అయిపోయిందండి మీ అమ్మాయి. ఆ డైలాగ్ ఉంటది. బావుంది. భలే ఉంది. సో, ఆ! భర్త సూపర్. కూడా ఓ హ్మ్. బంధమే గదా! అక్కతో అక్క, చెల్లి కొట్టేసుకుంటారు. ఒక గంట పోయాక మళ్ళీ కలిసిపోతారు. అవునవును. అవును. బ్లడ్ రిలేషన్. అవును. బెడ్ రిలేషన్‌గా అది ఇవ్వరు. ఆ! తేడా ఉంటది. సో, అలా చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఆ! కనెక్ట్ అవ్వడం చాలా మంది కలిసారు కూడా. నాకు చాలా చాలా మెయిల్స్ వచ్చాయి. ఆ! రిప్లై ఇచ్చేవాడిని కాదు గానీ, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అబ్బా!
పోన్లే. అందులో బాగా మీకు అంటే గుర్తుండిపోయి లేకపోతే హార్ట్ టచింగ్‌గా ఉన్న మెయిల్ ఏంటండి? అంటే అలాంటి సంఘటన ఏదైనా చెప్పండి. యూఎస్‌లో వచ్చిందండి. ఓకే. ఒక అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడికెళ్ళిపోయిన తర్వాత ఏదో వాళ్ళకేదో ఆ అబ్బాయికేదో ఏదో ఉండేది. ఓకే. అర్థం చేసుకునేవాడు కాదు. చాలా గొడవలయ్యాయి. హ్మ్. తర్వాత ఆ అబ్బాయి సీరీస్ చూడడం మొదలుపెట్టాడట. హ్మ్. చాలా చిన్న కెమెరాతో ఏదో హ్మ్. డమ్మీగా చేసాం. ఆ! ఇంత కనెక్ట్ అవుతారని ఎక్స్‌పెక్ట్ చేయలే. అతను చూసి వెంటనే ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలుపెట్టాడు. హ్మ్. ఏంటి ఇంత బాగా మాట్లాడేస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి కూడా చూడడం మొదలుపెట్టింది. హ్మ్. ఆమె పెద్ద మెయిల్ పెట్టింది నాకు. హ్మ్. థాంక్స్ అన్న. నా లైఫ్ సెట్ అయింది. ఆయన అట్‌లీస్ట్ ప్రేమగా మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. ఓకే. సరే. ఆ మెయిల్ ఇక్కడి నుంచి అక్కడికెళ్ళిపోయిన అమ్మాయికి ఆ! దిక్కు దివానా ఉండదు గదా! అవునండి. అవును. యూఎస్‌లో ఎవరికెళ్ళి చెప్పుకుంటది? అవును. మెయిల్ చదవగానే ఏమనిపించింది మీకు? వాటరొచ్చిందని కలిసి హ్మ్. ఫోన్‌లో కలిసారురా బాబు. ఓకే. ఓకే. అంటే యాక్చువల్‌గా సినిమా అనే మోజుతో వచ్చారు. సో, సినిమా అనగానే ఒక లావిష్‌గా ఉండే కెమెరాస్ గాని, టెక్నాలజీ గాని ఇవన్నీని. కానీ వెబ్ సీరీస్ విషయానికొచ్చినప్పుడు అంటే ఒక సంస్థ ఎవరైనా ఉంటే పర్వాలేదు. అంటే అవును. ఒక కొంత ప్రొడక్షన్ అనేది మనకి ఇవ్వగలుగుతారు. లేకపోతే వాళ్ళు చూసుకోగలుగుతారు. ఒక హ్మ్. సపోర్ట్ అనేది ఉంటది. అంటే మీరు ఫస్ట్ వెబ్ సీరీస్ అనేది మీ సొంతంగా మొదలుపెట్టారా? లేకపోతే ఎవరైనా ప్రొడక్షన్ దగ్గరికెళ్లి కథ చెప్పడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? ప్రొడక్షన్ దగ్గరికి సార్. ఆ! ప్రొడక్షనే ఆహ్, తమిళ మీడియా వాళ్ళకి హ్మ్. కథ ఏం చెప్పలేదు సార్. హ్మ్. పాయింట్ చెప్తే చేసేయి అన్నారు వాళ్ళు. హ్మ్. ఏం కథ ఏం అడగలేదు. హ్మ్. సో, అప్పటికప్పుడు రాసుకొని చేసింది. ముందు రోజు రాసుకొని నేను అంటే మామిడాకులు చెప్పారా చేశా. ఆళ్ళకి నేనే యాక్ట్ చేస్తున్నాను ఇందులో అని? నేను తెలుసండి వాళ్ళకి. ఆహా! తెలుసు. నాకు అతని వాళ్ళు తెలుసు. నా పాత వీడియోస్ చూసారు వాళ్ళు చాలా. హుహు. సో, వాళ్ళకి కొంచెం అంటే నమ్మకం పాత ఉంది. వీడియోస్ అంటే ఎలాంటివని? మిస్టర్ మచ్చ అని ఒక ఛానెల్ ఉండేది సార్. అవును. అందులో ఒక ఓ 30, 40 వీడియోలు చేశాను సార్. అవి కూడా కొంచెం హిట్టే. హ్మ్. మరీ మిలియన్స్ చూడలేదు గానీ, హ్మ్. ఓ 8,00,000, 7,00,000 అలా ఎళ్ళాయి అవి కూడా. హ్మ్. అలా గుర్తింపు కొంచెం ఏదో అంటే అందులో చిన్న చిన్న స్కిట్స్ ఏమైనా చేసేవారా? సేమ్ ఇలాగే 10, 10 నిమిషాలు స్కెచ్ ఓహ్! వీడియోస్ చేసేవాడిని. ఓకే. ఏదో కొంత గుర్తింపు తీసుకొచ్చింది. ఓకే. ఇంత రికగ్నైజేషన్ అయితే రాలే గానీ, హ్మ్. కొంత గుర్తింపు అయితే తీసుకొచ్చింది. హ్మ్. సో, అలా వాళ్ళకొక ఐడియా ఉంది నా మీద. హ్మ్. ఇంత హిట్ అవుద్ది మామిడాకులని. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలే. బట్ ఏదో మంచి వీడియో చేస్తాడు ఈడు అని నమ్మారు. అలా ఒక పాయింట్ చెప్తే తీసేయమన్నారు. హ్మ్. అలా తీసాం. కెమెరాస్ ఏం వాడేవారండి? చిన్న చిన్న కెమెరా M3 కెమెరాస్ ఆ! వాటితోనే. అంతే. ఒక లైట్, ఒక కెమెరా. సరే మీతో పాటు కాస్టింగ్ కూడా పెర్ఫెక్ట్ కాస్టింగ్ అండి. యాక్చువల్‌గా మీ వెబ్ సీరీస్ హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే నాకనిపించింది యాక్చువల్‌గా అనలైజ్ చేసేటప్పుడు. మీ క్యారెక్టర్ ఎంత బావుందో పక్కన ఆర్టిస్ట్‌లు కూడా ప్రాపర్ ఆర్టిస్ట్‌లు అవును. పడ్డారనమాట. కాస్టింగ్ అనేది ప్రాపర్‌గా ఉంది. సో వాళ్ళందరిని ఎలా పట్టుకున్నారు? కొంతమంది ఎంప్లాయీస్ అండి అక్కడ. హ్మ్. ఇప్పుడు 'జైత్రి' అనే అమ్మాయి అక్కడ ఎంప్లాయీగా ఉండేది. హ్మ్. కార్తీక్ అతను మేనేజర్ ఆ ఛానెల్‌కి. ఇప్పుడు 'బాస్' క్యారెక్టర్ హ్మ్. ఎవరైతే హ్మ్. హ్మ్. చేస్తున్నారో అదే. 'మామిడాకులో' ఆయన పిలక. పిలక. ఆయన మేనేజర్ అండి అక్కడ. సాలరీ అవును. కోసం అడిగితే ఏదో మలయాళంలోనో, కన్నడలోనో మాట్లాడుకుని అవును. లోపలికెళ్ళిపోతుంటాడు. ఆయన ఒరిజినల్‌గా మేనేజర్ అక్కడ కొన్ని ఆహా! ఛానెల్స్‌కి. అలా వాళ్ళందరిని వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలా ఉందో అలాగే రాసేవాడిని. ఒరిజినల్‌గా మేనేజర్ అంటున్నారు. ఒరిజినల్‌గా ఏమైనా కష్టాలు పెడుతున్నారా ఆయన? చాలా హార్డ్ వర్కర్ అండి ఆ అబ్బాయి. ఊరికనే అంటున్నానులెండి. జస్ట్ ఫర్ ఫన్. సో, వాళ్ళలో ఏముందో అలా రాసేవాడిని. వాడి ఆహా! బాడీ లాంగ్వేజ్‌తో రాసేవాడిని. ఆ! మీ పేరు అందులో మావిడాకులో అమ్మాయి ఎవరో ఉన్నారండి? ఎవరండి? 'స్వాతి భీమిరెడ్డి' స్వాతి భీమిరెడ్డి. ఆమె గూడా భలే చేసింది. సూపర్ ఆర్టిస్ట్. ఆ! ఇంతవరకు అలాంటి ఆర్టిస్ట్ నేను వర్క్ చేయలే. సూపర్ ఆర్టిస్ట్. ఓకే. అంటే వీళ్ళందరికి ఏమైనా కాస్టింగ్ ఏమైనా పెట్టారా? కాస్టింగ్ కాల్ లాగా అంటే ఇలాంటి అసలు అక్కడొచ్చే పేమెంట్‌లకి, కాస్టింగ్ కాల్‌కి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు. ఏం లేదు సార్. తెలిసిన వాళ్ళనే పిలిచి తీసుకున్నాం. ఆ! సరే ఇది అయిపోయిన తర్వాత షూట్ అయిపోయిన తర్వాత, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైమ్ చూసుకున్న తర్వాత లేకపోతే చూసిన తర్వాత ఎవరైనా మీకొచ్చిన ఫస్ట్ అప్రిషియేషన్ ఏంటండి? బెస్ట్ అప్రిషియేషన్. ఓహ్! ఎవరైతే ఆపేమన్నారో ఆయనే ఫోను చేసి హ్మ్. గుడ్ ప్రసాద్ కీప్ గోయింగ్ అంటే అంతే. ఛానెల్‌లో వర్కౌట్ కావట్లేదని ఆపేయమన్నారా? అంతే అంతే కదండీ! సార్. అదే. ఇవుంటాయి ఎక్కడైనా ఆ! ఇప్పుడు టీవీ ఛానెల్స్‌లో అయినా ఇప్పుడు టీఆర్‌పీ రావట్లేదనుకోండి ఆపేయమంటారు. ఆపేయమంటారు. అది వేరే విషయం. హ్మ్. ఎందుకంటే అది బర్డెన్‌గా ఉండకూడదు. ఛానెల్‌కి అంతే. డబ్బులొచ్చేటట్టు ఉండాలి గానీ బర్డెన్‌గా ఉండకూడదు కదా! బర్డెన్‌గా ఉండకూడదు. ఆ! వాళ్ళే కంటిన్యూ చేయమన్నారు. ఓకే. ఓకే. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలిచాం అని సో, ఒక చిన్న పెయినుంది. సరే ఆ తర్వాత ఇంక వరుసగా ఎన్ని చేశారు? 'మామిడాకులు 2' హ్మ్. సీజన్ 2 హ్మ్. పెళ్లివారమండి. హ్మ్. మధ్యలో అందరి బంధువు ఒకటి చేసి మధ్యలో ఆపేసానండి. ఆ అమ్మాయి కొంచెం ప్రెగ్నెంట్ తను. ఓకే. సో, కుదరట్లేదు తనకి. హుహు. స్వాతి భీమిరెడ్డికి కుదరట్లేదు తనకి. ఓకే. సో, ఇంక ఆపేయాల్సొచ్చింది. ఆహాహాహా! దాని ఓకే. తర్వాత పెళ్లివారమండి సీజన్ 1 చేశాను. ఆ! పెళ్లివారమండి కూడా అసలు హిట్ అని అసలేం తెలీదు. ఆ! మళ్ళీ కొత్త ఛానెల్ 90,000 సబ్‌స్క్రైబర్స్ హ్మ్. వస్తే 1,00,000, 2,00,000 వ్యూవర్‌షిప్ వస్తదనుకున్నాం. హ్మ్. కట్ చేస్తే అది 2,000,000 పైనొచ్చాయి. ఓహ్! 2,000,000 పైనండి? 2,000,000 యావరేజ్ 2,000,000 ఉన్నాయి అసలు. అబ్బా! అప్పుడు ఆ! అనిపించింది. ఓహో! ఇక్కడ కూడా మనల్ని రికగ్నైజ్ చేశారు. ఇక్కడ కూడా చూస్తున్నారు.
ఫ్యామిలీ సబ్జెక్ట్ కనెక్టింగ్ పాయింట్ చెప్తే ఖచ్చితంగా చూస్తారు. అది ఎక్కడైనా చూస్తారు అనే విషయం అర్థం. ఇప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ రాసినప్పుడు అంటే మీరు మీ స్నేహితుల అనుభవాలు గాని ఇలాంటివేమైనా తీసుకుంటూ ఉంటారా? ఆ? ఎదురుగా కనబడిన వాళ్ళు ఏదో కథ చెప్తారు. ఒక పాయింట్ దొరుకుతుంది. ఉమ్, రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయినవే సార్ అది. ఓకే. పెళ్లివారం మండిలో అతను పెళ్లిళ్ళన్నీ అయిపోయి పెళ్లి కూతురు లేచిపోతా ఉంటారు. ఉమ్, అది ఒరిజినల్ గా జరిగిన క్యారెక్టర్ సార్ అది. ఆహా, నాకు ఎక్కడండి? నాకు అంటే తెలిసిన మీకు వ్యక్తికే తారసపడ్డ వ్యక్తి. నాకు తెలిసిన వ్యక్తి బాగా ఓకే. పెళ్లి సెట్ అయ్యేది అమ్మాయి లేచిపోతా ఉంటుంది. పెళ్లి సెట్ అయ్యేది అమ్మాయి లేచిపోతా ఉంటుంది. అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అబ్బాయి. ఉమ్, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు. ఓ అందుకే మై లేచిపోయింది ఆ అమ్మాయి. మంచి అమ్మాయిని చేసుకున్నాడు చివరికి. ఏది జరిగినా మన మంచిగా అనుకోవడం అంతే అంతే కదండి. అంతే సార్. ఇప్పుడు ఫేట్. అంతే ఏదైనా మన సో మంచి అలా అలా అనుకోవడంలో మంచి హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అంతే సార్. సో ఆ క్యారెక్టర్‌ని తీసుకొని ఆ. డెవలప్ చేయాల్సొచ్చింది. మీకు సరే ఇప్పుడు పెళ్లి అనే కాన్సెప్ట్‌ని పక్కన పెట్టి అవకాశాలనే దాన్ని అడాప్ట్ చేద్దాం. సో అవకాశాలు వచ్చి జారిపోతూ ఇలాంటివి ఏం జరిగాయండి? అయ్య బాబోయ్! చాలా అయ్యాయండి. ఆ! అంటే కొన్ని సినిమాలు ఘోస్ట్‌గా చేసాం సార్. ఓకే. చేసినప్పుడు ఓహ్, మనం ఘోస్ట్‌గా చేసేది 50,00,000 40,00,000 తీసుకోము కదా! 10,000 15,000 ఇచ్చేవారు. అవునా? అంతే అంతకుమించి సో, ఇవ్వకూడదు అంతకు అనేవారు. మించి అప్పుడేమైనా ఇచ్చేవారు అవును. కాదు ఘోస్ట్‌కి. రాసినప్పుడు నా వె ఇంట్రెస్ట్ వెర్షన్ రాయి 10,000 ఇస్తామంటారు. నేను 5, 6 వర్షన్‌లు రాసేవాడిని. 5, 6 వెర్షన్‌లు ఓకే. 5, 6 వర్షన్‌లకి 5,000 ఇచ్చేవాళ్ళు. ఆ! వెర్షన్‌కి రూ. 1000 ఇచ్చేవాళ్ళు. ఓకే. అంటే నేను డబ్బులకి రాసేవాడిని కాదు. డబ్బులు అడిగేవాడిని కాదు. హ్మ్. క్యారెక్టర్ కోసం రాసేవాడిని. ఒక క్యారెక్టర్ పడద్ది. ఓకే. లాస్ట్ మినిట్‌లో పెద్ద యాక్టర్‌తో ఎళ్ళిపోయేవాళ్ళు. కొంచెం పెద్ద కమెడియన్‌తో లేకపోతే నోన్ కమెడియన్‌తో ఎళ్ళిపోయేవాళ్ళు. ఆహా! నేను కొంచెం బాధపడక మా పార్టీ చేసుకొని 5,000 ఇచ్చేవాళ్ళు. నేను ఫ్రీగా రాసేవాడిని. ఒక 5,000, 10,000 చేతిలో పెట్టేవాళ్ళు. హ్మ్. చాలా జరిగాయి సార్. అంటే అక్కడికెళ్ళి ఆడిషన్ చేసి అలా కాదు గానీ, కష్టాన్ని తీసుకొని బయటకి పంపిస్తాను. హ్మ్. చాలా దగ్గర జరిగాయి. ఓకే. అందులో సరే ఇలాంటివన్నీ జరిగాయి కదా! ఏది జరిగినా మన మంచికి అనుకునే స్టేజ్ ఎప్పుడొచ్చింది? సార్ మాకు మావిడాకులు చాలా ఇచ్చింది సార్. హ్మ్. ఎంత ఇచ్చిందంటే ఇప్పుడు సింగిల్ కార్డ్ రైటర్‌ని అవుతున్నాను. ఓకే. సింగిల్ కార్డ్ నేనే 4, 5 సినిమాలు రాస్తున్నా. పెద్ద సినిమాలు రాస్తున్నా. ఓహ్! 4, 5 పెద్ద సినిమాలు. పెద్ద సినిమాలు రాస్తున్నా. ఓహ్! సూపర్. సింగిల్ కార్డ్ రాస్తున్నా. కొన్ని సినిమాలకి నేను కొన్ని కామెడీ వెర్షన్ అది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ! నా వెర్షన్ ఇస్తున్నా. వాళ్ళు పెట్టుకుంటుందో వాళ్ళ ఇష్టం. ఓకే. పేమెంట్ బాగుంది. మంచి పేమెంట్ ఇస్తున్నారు. ఓహ్! 10, 15,000 మరి తక్కువ కాదు గానీ పర్లేదు మంచి పేమెంట్ వస్తుంది. హ్మ్. సో ఇవన్నీ మావిడాకులు ఇచ్చింది సార్ నాకు. అంతకుముందు నాకు అంత లేదు సార్ అసలు. ఓకే. రికగ్నైజేషన్ యూట్యూబ్‌లో వచ్చిన తర్వాతే ఇదంతా మొదలైంది. అంతకుముందు లేదు. హ్మ్. నాకప్పుడు అర్థమైంది. ఎంత ఆడిషన్‌లకెళ్ళినా, ఎన్ని కష్టాలు పడినా వాడికి ఏదో చాలా పెద్ద సపోర్ట్ లేకపోతే యాక్చువల్‌గా మీరు చేసింది చాలా మంచి మూవ్ అండి. అంటే ఇప్పుడు అవకాశాల కోసం తిరుగుతూ ప్రతి ఆఫీస్‌కెళ్ళి లేకపోతే ఫోటోలు లేకపోతే వాట్సాప్‌లో షేర్ చేసి, ప్రొఫైల్ షేర్ చేసి, పోర్ట్‌ఫోలియో షేర్ చేసి నాకు అవకాశాలు ఇవ్వండి అనే దానికంటే కూడా మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే విధంగా ఒక ఒక ఫార్మాట్‌లో ఒక ఈ వీడియో తీసి బయటికి అవును సార్. జనాల్లోకి వదలడం అనేది చాలా మంచి మూవ్. కానీ అందరిలోకి ఎళ్తదో లేదని మళ్ళీ క్వెషన్ మార్క్ అది. హ్మ్. వీడియో పెట్టేస్తాం గానీ అది వైరల్ అవ్వాలి కదా! హ్మ్. వైరల్ అయిన తర్వాత మనకి ఎక్స్‌పోజర్ వస్తది. హ్మ్. అలా సినిమా వాళ్ళు ఈ 'మావిడాకులు' గాని, లేకపోతే ఇంకా 'మావిడాకులు 2' గాని, లేకపోతే ఇంకా 'అందరి బంధువయ్య' తర్వాత పెళ్లివారం ఇంకోటేంటంటే అండి. 'పెళ్లివారం' అండి. ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఎవరైనా సినిమా వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేసి, లేకపోతే ఎక్కడైనా కలిసినప్పుడు చాలా ఏంటంటే ఎవరితో ఎవరు అలా మీకు కాల్ చేసి లేకపోతే చాలా కలిసి పెద్దవాళ్ళు ఫోను చేశారు. ఆహా! ఎవరు? మారుతి గారు ఆ! పిలిపించారు నన్ను. ఓకే. వాళ్ళ సూపర్. వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తారని. ఆ! 'సాహో' డైరెక్టర్ సుజిత్. 'సుజిత్' ఇప్పుడు 'ఓజీ' తీస్తున్నారు. అవును. ఆయన పిలిచి నా వైఫ్ నీ ఫ్యాన్ ప్రసాద్ నేను 'ఓజీకి' ఓహ్! రాస్తా అని అడిగారు. ఆ! తర్వాత నాగవంశీ గారు 'సితార' అంటే ప్రొడ్యూసర్ 'సితార' పిలిచారు. నాగవంశి గారు. ఇప్పుడు 'సందీప్' అని 'దిల్‌రాజు' గారి దాంట్లో డైరెక్టర్. ఆయన ఫోను చేసి ఆయన క్యారెక్టర్ ఫుల్ అని చెప్పారు. ఓహ్! అలా చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. ఆ! నెల్లూరు సుదర్శన్ మెసేజ్ పెట్టారు నాకు. ఆ! బావుంది మీ వీడియోస్ చూస్తున్నాను. హ్మ్. అలా తను చాలా యూట్యూబ్ నుంచే సక్సెస్ తను అయ్యాడు కదా! యూట్యూబ్ అవును. నుంచే సక్సెస్ అయ్యాడు. అలా ఆ! చాలా మంది ఫోన్లు చేశారు. హ్మ్. పెద్ద పెద్ద ఫోన్ కాల్సే వచ్చాయి. ఓహ్! సో, అంటే కష్టాలనేవి ఉంటాయి, సుఖాలుంటాయి అన్నారు కదా ఇందాకల. అంటే మీరు మర్చిపోలేని అనుభవం ఏదైనా ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మర్చిపోలేనిది అది హంటింగ్ కావచ్చు, లేకపోతే ఒక మెమరబుల్ ఒక పాజిటివ్ సైడ్ కావచ్చు ఏదైనా ఉందా అండి? అయ్య బాబోయ్! ఉందండి. 'గీత' అనే ఒక సినిమాకి హ్మ్. ఆ ప్రొడక్షన్ బాయ్ కూర్చొని తింటా ఉంటే తోసాడంతే. అది చాలా దారుణం అసలది. అంటే కాదు 'గీత' అనే సినిమాకి యాక్టర్‌గా వెళ్లారా మీరు? యాక్టర్‌గా ఆ! వెళ్ళినప్పుడు బేసిక్‌గా యాక్టర్స్ అందరూ కూర్చొని తింటారు కదా! అవును. ఓకే. లంచ్ లంచ్ బ్రేక్‌లో తింటున్నారు. తింటా ఉంటే నాకు డైరెక్టర్ తెలుసు 'విశ్వ' గారని. ఓకే. కూర్చొని తింటా ఉంటే నాది కొంచెం అది లుంగీ కడ్బనేంత ఉంటది. ఆహా! కొంచెం క్యారెక్టర్. మెస్సీగా ఉంటది. ఓకే. తాగుబోతు క్యారెక్టర్. ఓకే. వాడు
చాలా బూతులు అమ్మ అని తిడుతూ మెడ పట్టుకొని లేపి నువ్వు ఎక్కడ కూర్చోవాలో తెలియదేంట్రా అని లేపి తోసేసాడు. అంటే చాలా రూడ్ బిహేవియర్ అది. ఎందుకు దోస్తాడు? ప్లేట్ పట్టుకొని పడిపోయాను. నేను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాను. ఓకే. జూనియర్ ఓకే. ఆర్టిస్ట్ అని అలా బిహేవ్ చేయకూడదు ఆహా! కదా! అలా కాదు. మీరు ఆర్టిస్ట్‌లు సరే మన దాంట్లో ఇప్పుడు ఎంత కాదనుకున్నా సినిమా దాంట్లోనే ఈ రకమైన వర్గీకరణ అంతా ఆ! ఉంది. అంటే మనం ఉంది. ఎంత ఉంది. ఎంత కాదనుకున్నా కూడా ఏవో కొన్ని సినిమాలు కొంతమంది నేను విన్నాను. 'పవన్ కళ్యాణ్' గారో ఎవరో అంటే నేను ఆయనతో వర్క్ చేయలేదు గానీ, ఆయన సెట్‌లో ఎప్పుడు వర్క్ చేయలేదు గానీ, ఆయన ఏం తింటారో అందరికి ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్‌లతో సహా, టెక్నీషియన్‌లతో సహా, అసిస్టెంట్‌లతో సహా అదే ఫుడ్ అందరికి ఉండాలని. ఇలా కొంతమంది ఉంటారు. కానీ ఇప్పుడు ఏ ఎవరు ఏ డైరెక్టర్ గాని, ఏ ప్రొడ్యూసర్ గాని అవతల వాళ్ళని అవమానించమని అనరు గానీ, వీళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు కొన్ని సార్లు అలా ప్రవర్తిస్తూ అసలు ఉంటారు. ప్రొడక్షన్ వాళ్ళకి కూడా సెన్స్ ఉంటది. కానీ ఆ హ్మ్. అబ్బాయి ఎవరో కొత్తోడు అయ్యుంటాడు ఆ! ఆ టైంలో. అలా అంటే తోయడంతో మీరు మామూలుగా ఆర్టిస్టులతో కలిసి కూర్చొని తింటున్నారా ఆ రోజు? నాకు తెలిసిన వాళ్ళు మాక్సిమం ఉన్నవాళ్ళు. ఓకే. అక్కడ ఆహా! నువ్వు జూనియర్ ఆర్టిస్ట్‌వి కాబట్టి ఇక్కడ తినకూడదు అన్నట్టు తోసాడా? ఆ! తోస్తే ఎందుకు? పడిపోయాను నేను. పడిపోయిన ఓహ్! తర్వాత వాడు అనుకోండి నా గెటప్ చూసి అనుకున్నాడు. ఓకే. నేనెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ లైన్‌లో నిలబడి వాళ్ళు చాలా హ్మ్. ఏదో ఇచ్చారు తిన్న తర్వాత ఇది ఉదయం జరిగింది. హ్మ్. మధ్యాహ్నం టైంకి ఆ డే అంతా షూట్ నా మీదే ఉండే. హ్మ్. మధ్యాహ్నం టైంకి డైలాగ్స్ అన్ని నా మీదే ఉన్నాయి. హ్మ్. చాలా స్పీడ్‌గా చెప్పేసాం. హ్మ్. డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. హ్మ్. ఇంప్రెస్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు ఎందుకు మళ్ళీ తోసేస్తాడేమో హ్మ్. అని చెప్పి ఒక ప్లేట్ పట్టుకొని జూనియర్ ఆర్టిస్ట్ లైన్‌లోకెళ్ళిపోయా. ఓకే. వెళ్ళిపోతే వచ్చి ఇలా పట్టుకున్నాడు. మళ్ళీ ఎవరు భయమేసింది. ఆ ఆయనే. కుర్రోడే ఆ ఆ! అబ్బాయి. భయం ప్రొడక్షన్ బాయ్. ఆ! భయమేసింది. ఆ! నీకు మళ్ళీ తోసేస్తాడురా బాబు. సారీ సార్ మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలీదు అన్నాడు. పెద్ద ఆర్టిస్టా? ఓహో! డైలాగ్ చెప్పిన ఆర్టిస్టా? ఓకే. ఓకే. అనుకున్నా. ఓకే. అంటే మీ గెటప్ చూసి ఎవడో అనుకున్నా అసలు. కానీ ఓ అలా ముష్టోడిలా తోసేయడం కనిపించాను నేను అంటాడు కొంచెం. ఆహా! తీసుకెళ్ళి కూర్చొనిబెట్టి చికెన్ అది ఏసి పెట్టాడు భోజనం. చాలా పెయిన్‌ఫుల్ మొమెంట్. తోసేయడం అనేది కరెక్ట్ కాదు కదండీ. ఎవరైనా అన్నం తినేటప్పుడు అసలు ఇంకోటి క్యాస్ట్ కూడా చాలా మంది చూసారు సార్. ఆ! క్యాస్ట్ అనేది మీరు ఎదుర్కొన్నారా? అన్ అంటే క్యాస్ట్ అని కాదు గాని మనకి రెడ్డు, నాయుడు ఇవి కాదు మనం. హ్మ్. ఈ బ్యాచ్. అయితే సర్లే ఒక సినిమా ఆల్‌మోస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆయన హ్మ్. బయటకొచ్చి ఓకే. నాయుడు గారు నాయుడు గారు. హ్మ్. ఓకే. రెడ్డి గారు కాదండి. ఓకే. చౌదరి గారు కాదండి. కలుద్దాం సార్ రేపు అడ్వాన్స్ తీసుకొని వచ్చాను. నెక్స్ట్ డే నుంచి కాల్‌లే. ఫస్ట్ డైరెక్షన్ ట్రయల్స్‌లో చాలా పెద్ద ప్రొడక్షన్ అది. చాలా పెద్ద ప్రొడక్షన్. ఓకే రెడ్డి గారు, ఓకే నాయుడు నాయుడు గారు, గారు, ఓకే చౌదరి గారు, ఓకే వరమ గారు అన్నాడు. 4 మనం ఆ కాదని 4 తెలిసి కాదని చెప్పగానే నమస్తే సార్ అన్నాడు. వెళ్ళిపోమన్నాడు. అబ్బా! నేను రీకాల్ లేదు. అప్పుడు అర్థమైంది నాకు. ఓహో! ఆ! ఇక్కడ ఉంది. చదువుకోలేదు ఈళ్ళింకా. లక్కీగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్‌లే. ఇది ఎంత కాలం క్రితం అండి? 6 6 ఇయర్స్ 5, కానీ 6 కానీ ఇయర్స్. ఇప్పుడుండే ఇండస్ట్రీలో సరే కాస్ట్ అనేది సరే చాలా ఇప్పుడు రాజకీయాల్లో కాస్ట్ బేస్డ్ రాజకీయాలు జరుగుతున్నాయి. అంటే సౌత్‌ని ఎక్కువ జరుగుతుంటాయి. అలాంటివన్నీ పక్కన పెట్టేయండి. అంటే కాస్ట్ అనేది యాక్చువల్‌గా ఒక ప్రముఖ పాత్ర ప్రతి దాంట్లో కూడాన. అవును. ఉంది. కానీ సినిమా ఫీల్డ్‌లో కూడా ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది ఇప్పుడు ఈ క్యాస్ట్, ఆ క్యాస్ట్ అని కాదు. అంటే ఫ్రాంక్‌గా చెప్తే వాడి వలన ఒక డైరెక్టర్‌ని పెట్టుకునేటప్పుడు ఆ డైరెక్టర్ వలన డబ్బులు తేగలుగుతాడా లేదా? ఆ డైరెక్టరు సినిమాని తీయగలుగుతాడా లేదా? అన్నదే చూస్తూ ఉంటారు కదా!